మొత్తానికి మీరు ప్రతిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ ఎప్పుడు అడగాల్సిందే. 1000 కోట్లు వచ్చినాయా సార్ ఉస్మానియా యూనివర్సిటీ? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పి జీవో ఇచ్చి, జీవో డిసెంబర్లో వచ్చింది. అంటే సరిగ్గా 6 నెలలు అయిపోయింది. 2025 డిసెంబర్లో వచ్చింది జీవో, ప్రభుత్వ జీవో తీసుకొని వారు వచ్చారు. వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టారు. తర్వాత బడ్జెట్ మార్చిలో కేటాయించారు. బడ్జెట్ కూడా కేటాయించారు, 1000 కోట్లు యూనివర్సిటీకి ఇచ్చారు. బడ్జెట్ కేటాయించి 3 నెలలు అయింది. ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించిన పనులు మొదలు కాలేదు. మీ ఛానల్ నుంచి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. డిమాండ్ చేసే రోజు కూడా రాకముందే విజ్ఞప్తి చేస్తున్నా. అంటే నేను ఈ మాట అంటే కొందరికి, కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొందరికి, లేదా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని జీవించేటటువంటి కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకు కాసిం గారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. నేను కేసీఆర్ గారు అమలు చేస్తున్న విధానాల మీద మాట్లాడినా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విధానాల మీద మాట్లాడుతున్నాను నేను. అందుకే చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మీరు అడిగారు కనుక రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వారి మంత్రిమండలికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ మాటని అమలయ్యేటట్లు చూడండి. మీ మాట నీటి మీద రాత కాకూడదు. 1000 కోట్లకు సంబంధించి పునాది రాయి 3 నెలలైనా, బడ్జెట్ కేటాయించి 3 నెలలైనా ఇంకా ఎందుకు పునాది రాయి పడటం లేదు? అనేక ప్రశ్నలకి, సందేహాలకి ఇది తావిస్తుంది. ఒకవేళ మీరు దీన్ని అమలు చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీరు మాట ఇచ్చారు. మీకు రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారణ కోసం మీరు వెంటనే పునాది రాయి వేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సో ఎనీవే, చాలా డీటెయిల్గా స్కూల్ ఎడ్యుకేషన్ దీని మీద మనం మాట్లాడదాం సార్. తప్పనిసరి. ఎన్ని రోజులు ఉంది సార్ ఇంకా మీ పోస్ట్? ఏం పోస్ట్? మీ ప్రిన్సిపల్ పోస్ట్. మామూలుగా 2 నెలలు చేస్తాం. హెడ్ అయినా, చైర్మన్ అయినా, ప్రిన్సిపల్ 2 years చేస్తాం. 2 years ఎప్పటికి అయిపోతుందా? 2 years నవంబర్కి అయిపోతుంది. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉందా? ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెసర్ అయినా, పెద్దవాళ్ళైనా, సో నేను చిన్నవానైనా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది